పండ్ల తోటల పైన విషపు పడగ. హైవేల పక్కన ఉన్న తోటల్లోని పండ్లలో ప్రమాదకరమైన లోహాలు ఉన్నాయట. వామ్మో. లెడ్ ఉందట, కాడ్మియం ఉందట, మెర్క్యూరీ ఉందట, ఆర్సెనిక్ లాంటి హెవీ మెటల్స్ ఉన్నాయట. వాహన పరిశ్రమల కాలుష్యమే కారణం. తెలంగాణ ఏపీ హార్టికల్చర్ వర్సిటీల సంయుక్త స్టడీలో వెల్లడి. ప్రసిద్ధ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్లో కూడా ప్రచురితమైందట. ఈ హెవీ మెటల్స్ మనం ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే లోపలికి పోతే బాడీని ఇబ్బందికి గురి చేస్తాయి. ఇగో హెవీ మెటల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయము, కిడ్నీలు, ఎముకల్లో పేరుకుపోయి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. సీసం నాడీ వ్యవస్థను దెబ్బతీసి పిల్లల్లో మేధోపరమైన లోపాలు కలిగిస్తుంది. పెద్దల్లో హైపర్ టెన్షన్ తీసుకొస్తుంది. కిడ్నీ సమస్యల కారణమవుతుంది. పాదరసం అంటే లెడ్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ను దెబ్బతీసి దృష్టి లోపాలు కలిగిస్తుంది. ఆర్సెనిక్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు, కాడ్మియం ఎముకల బలహీనతకు, కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. సైంటిస్టుల స్టడీ ప్రకారం ఈ లోహాలు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే ఉత్పత్తిని పెంచి మొక్కలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను కలిగిస్తాయట. ఎంజైమ్ కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని పండ్లలో చక్కెరలు తగ్గి ఆమ్లత్వాన్ని పెంచుతాయట. మామిడి పండ్లలో కాడ్మియం ప్రభావం అధికంగా ఉందని స్టడీలో తేలిందట. ఇప్పుడు ఈ మామిడి చెట్ల తోటలు, మామిడి తోటలు ఇవన్నీ కూడా రోడ్ల వెంటనే ఉంటాయి. ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల ఆ పొల్యూషన్ అనేది ఆ మొక్కలోకి వెళ్ళి ఆ పండ్ల మీద చేరి ఈ లోహాలు, ఆ చేరినటువంటి లోహాలని మనం తిన్న తర్వాత, ఆ పండు తిన్న తర్వాత మన బాడీలోకి వెళ్తున్నాయట. ఇది చాలా ప్రమాదకరం అట. ఎట్లా గుర్తుపట్టాలి? ఏముంది ఆప్షన్? ఏం లేదు ఇక మనకు అక్కడ. మనకు ఆప్షన్ మీకు ఏం కనబడుతున్నా చెప్పండి. ఈ పండు వంట మార్కెట్, అది ఏం నుంచి వచ్చి నాకేం తెలుసు, నీకేం తెలుసు. కాకపోతే దాన్ని శుభ్రంగా కడిగి తినడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు. పండ్లు దొరుకుడే ఇదైపోయింది. దొరికిన పండ్లు కూడా ఈ రకంగా ఉన్నాయట. పరిష్కారాలు ఏంది అంటే హైవేలు, పరిశ్రమల ప్రాంతాలకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండ్ల తోట ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కలుషిత నీటిని సాగుకు ఉపయోగించొద్దు. సేంద్రియ ఎరువులు, కంపోస్టు, బయోచార్ వంటి సాయిల్ అమెండ్మెంట్స్ వాడాలి. ఇవన్నీ జరగాలి, కానీ అవి జరుగుతాయా? ఇప్పుడైనా ఉన్న తోట తీసే రోడ్డు పక్కన ఉన్నదంటే తీసేస్తాడా? అని జీవనాధారమే అది.